నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నుంచి మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ ఆనంద్ గారు. ప్రెజెంట్ డేస్ లో లంగ్ క్యాన్సర్ కి సంబంధించిన కేసెస్ పెరుగుతూ ఉంటాం, మనం వింటూ ఉన్నాము. సో లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు ఇలా వ్యాపిస్తూ ఉంది, కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, డాక్టర్ అడిగి తెలుసుకుందాం. సో హలో డాక్టర్ విజయ్ ఆనంద్ గారు. నమస్కారం అమ్మా. సో డాక్టర్, చూసుకుంటే కనుక ప్రెజెంట్ డేస్ లో ప్రతి సంవత్సరానికి కూడా మోర్ దాన్ మిలియన్ కేసెస్ నమోదవుతున్నట్లుగా వింటూ ఉన్నాము లంగ్ క్యాన్సర్ కి సంబంధించి. అసలు ఎందుకు సార్ ఇలాగా లంగ్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, ఏంటి అంటే ఏం చెప్తారు? సో కామన్ గా మెజారిటీ ఆఫ్ ది లంగ్ క్యాన్సర్ మన దేశంలో ముఖ్య కారణాలు సెల్ఫ్ స్మోకింగ్ అండ్ టొబాకో చివింగ్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అమ్మా. అరౌండ్ 30 to 40% రీజన్స్ ముఖ్య కారణాలు అవే. అది కాకుండా సొసైటీలో ఉన్న పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనుకోండి, పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్, దీస్ ఆర్ ద సెకండ్ కాజెస్. అది కాక ఇన్బార్న్ రీజన్స్ కూడా, అంటే హెరిడిటరీ కానీ ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా lung cancer అనగానే smoking is the main reason, I understand. So 80% of the times is mainly smoking tobacco or chewing tobacco తో రావడం ముఖ్యం కారణాలు. అది కాక అదర్ కారణాలు ఎండోజినస్ కారణాలు. ఎండోజినస్ అంటే విచ్ ఇన్ ద బాడీలో ఇమ్యూనిటీ కానీ ఆర్ హెరిడిటరీ కానీ ముఖ్య కారణాలు ఈ క్యాన్సర్. అంటే స్మోకింగ్ చేయని వాళ్ళు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని మనం గమనించాలి. తద్వారా ఎనీ పర్సన్ క్యాన్ డెవలప్ లంగ్ క్యాన్సర్. దానికి మనం రెగ్యులర్గా అవేర్నెస్ ఉంటే మనకు నేను స్మోకర్ని కాదు, నా క్యాన్సర్ వచ్చే అవకాశం లేదనే ఆలోచన ఉండకూడదు. ఇట్స్ లైక్ దిస్, అంటే ర్యాష్ డ్రైవింగ్లో యాక్సిడెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిసిప్లిన్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా యాక్సిడెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డిసిప్లిన్ లైఫ్ చేస్తున్న వాళ్ళకు కూడా 15 to 20% ఛాన్సెస్ అదర్ దాన్ ద కాజేటివ్ ఏజెంట్స్ లేకున్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఎవ్రీబడి షుడ్ బి అవేర్ దట్ క్యాన్సర్ క్యాన్ కమ్, స్పెషల్లీ లంగ్ క్యాన్సర్ క్యాన్ కమ్. ఇన్ అవర్ కంట్రీ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఈజ్ అన్ఫార్చునేట్లీ రోజు రోజు పెరుగుతూ ఉంది. 2.2 మిలియన్ క్యాన్సర్ కేసెస్ అక్రాస్ ద వరల్డ్ ఉంటే మనం దాంట్లో 1.1 మిలియన్ క్యాన్సర్ కేసెస్ మనం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా 12 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ మనం ప్రతి ఏటా చూస్తున్నాము. దాంట్లో అరౌండ్ 10 to 12% లంగ్ క్యాన్సర్ కేసెస్ మనం చూస్తున్నాం. ఓకే, అంటే డాక్టర్ మీరు ఇందాక చెప్పినట్లు ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో, రావడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ క్యాన్సర్ సెల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారా, అంటే మార్పులు తీసుకొస్తాయి అంటారా? అంటే ఇప్పుడు మామూలుగా ఎక్సోజినస్ కారణాలు అంటే ముఖ్యంగా బాడీలో ప్రతి సెల్కి కంట్రోల్ ఉంటుందమ్మా. అంటే సెల్ డివిజన్ కంట్రోల్ ఉంటుంది. వెన్ యూ హ్యావ్ ఎన్ ఇంజురీ, దెబ్బ తగిలినప్పుడు, ఇక్కడ బ్లీడింగ్ అయినప్పుడు, చర్మం సపరేట్ అయినప్పుడు అక్కడ ఉన్న సెల్కి స్టిమ్యులేషన్ వచ్చి ఆ సెల్ డివైడ్ అయ్యి దాన్ని మళ్ళీ క్లోజ్ అయినాక సెల్ డివిజన్ ఆగిపోతుంది. దాన్ని నార్మల్ సెల్ డివిజన్ కంట్రోల్ అంటాం. ఆ సెల్ డివిజన్ కంట్రోల్ పోయినప్పుడు అది క్యాన్సర్లో మారుతుంది. సో సెల్ డివిజన్ కంట్రోల్ ఎందుకు పోతుంది, దానికి కారణాలు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎక్సోజినస్ అంటే ఎక్స్టర్నల్ కారణాలు కావచ్చు, ఇంటర్నల్ కారణాలు కావచ్చు, ఇంటర్నల్ రీజన్స్ కావచ్చు. సో ఎక్స్టర్నల్ రీజన్స్ తో రిపీటెడ్ గా మనం ఆ సెల్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండ్ పైప్ లో ఈ లంగ్ క్యాన్సర్ వచ్చేది విండ్ పైప్ లో వస్తుంది. ఈ ఊపిరి కణాల లోపల, ఊపిరితిత్తుల లోపల 2 విండ్ పైప్స్ ఇలా వెళ్ళిపోతాయి, రైట్ అండ్ లెఫ్ట్. దాన్ని బ్రాంకస్ అంటాము. దాన్ని కవరింగ్ ఉన్న సెల్ కి రిపీటెడ్ ఇంజురీస్, అది ముఖ్యంగా స్మోకింగ్ తో రిపీటెడ్ ఇంజురీస్ జరుగుతున్నప్పుడు అది వన్ టైం ది సిగ్నల్ కంట్రోల్ ఆఫ్ ద సెల్ డివిజన్ విల్ గో ఆఫ్. దాని తర్వాత అది క్యాన్సర్ రూపంలో మారుతుంది. దాన్ని మనం లంగ్ క్యాన్సర్ అంటాం. సో మనం ఎక్సోజినస్ కారణాలు, ముఖ్యంగా ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే కారణాలు మన దేశంలో 70% ఆఫ్ ద రీజన్స్, 80% ఆఫ్ ద రీజన్స్ ఇస్ స్మోకింగ్ టొబాకో ఉంది. ఓకే, అంటే డాక్టర్ చాలా మంది మీరు ఇందాక చెప్పినట్లు నేను స్మోక్ చేయను కాబట్టి, నేను నాన్ స్మోకర్ని కాబట్టి నాకు లంగ్ క్యాన్సర్ రాదు అనే ఒక మిత్స్తో, అపోహలతో ఉంటూ ఉంటారు. సో చూసుకుంటే కనుక ఎక్కువగా వాస్తవాల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయి పేషెంట్స్ చుట్టూ కూడా. సో పేషెంట్ డయాగ్నోస్ చేసుకోవడానికి కానివ్వండి, వీటన్నిటికీ కూడా మీలాంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అంటే లైక్ వాళ్ళు క్లారిఫికేషన్స్ తెచ్చుకుంటున్నారా ఇప్పటికైనా?
చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ నాన్ స్మోకర్స్ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 2 out of 10 క్యాన్సర్ కేసెస్, లంగ్ క్యాన్సర్స్ మనం చూసేవి నాన్ స్మోకర్ లో ఉంటాయి. స్పెషలీ ఉమెన్, గృహిణీలకు కూడా, హౌస్ వైఫ్ కూడా లంగ్ క్యాన్సర్ రావడం చూస్తున్నాము. దానికి వన్ ఆఫ్ ది రీజన్ క్యాన్ బి ప్యాసివ్ స్మోకింగ్. అంటే హస్బెండ్ స్మోక్ చేసినప్పుడు వైఫ్ కి 30% ఛాన్సెస్ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర కారణాల వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక నోబడీ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ ఈ స్క్రీనింగ్, అంటే లంగ్ క్యాన్సర్ లో వచ్చే సిమ్టమ్స్ ఏమన్నా కనపడితే అది తప్పనిసరిగా మనము డాక్టర్ని సంప్రదించాలి. నేను స్మోకర్ని కాదు కదా, నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అనే ఆలోచన ఉన్నా కూడా మనం దగ్గు, అంటే ఇప్పుడు కాఫ్ కానీ, ఇరిటబుల్ కాఫ్ కానీ, 3 వారాల వరకు దగ్గు, ఆయాసం కానీ తగ్గకపోతే తప్పనిసరిగా మనం డాక్టర్ని సంప్రదించాలి. చిన్నపాటి టెస్ట్ల ద్వారా, అంటే సింపుల్ ఎక్స్రే కానీ మనము చేయగలిగితే మనకి ఏమన్నా లంగ్ లో లీజన్ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ స్పెషలీ స్మోకర్స్ లో మాత్రము సిటీ స్కాన్ చేస్తే మనం మరీ ఎర్లీ దశలో మనం క్యాన్సర్ని కనుక్కోవడానికి వీలవుతుంది. సో దీన్ని మనం HRCT అంటాము. సో ఆ స్పెషల్ సిటీ స్కాన్ ఫర్ స్క్రీనింగ్ మేము స్పెషలీ హై రిస్క్ గ్రూప్లో, అంటే స్మోకర్స్ లాంటి వాళ్ళకి, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి సిమ్టమ్స్ లేకున్నా కూడా ఈ యాన్యువల్గా ప్రతి సంవత్సరం సిటీ స్కాన్ చేసి మనం ఈ ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని కనుక్కోవడానికి వీలవుతుంది. ఓకే, అంటే డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ కానివ్వండి, అండ్ ఇందాకటి నుంచి మీరు చెప్తూ ఉన్నారు, అండ్ ఇట్లానే ఇంతకు ముందు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతూ ఉన్నాయి లంగ్ క్యాన్సర్కి సంబంధించి మీలాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్స్ ద్వారా. అయినా కూడా డాక్టర్, చాలా మంది పేషెంట్స్ ఇప్పటికీ కూడా లాస్ట్ స్టేజెస్లోనే కన్సల్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. గూగుల్లో సర్చ్ చేసుకోవడం కానివ్వండి, ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? పేషెంట్స్లో ఇంకా ఎందుకు మార్పు రావట్లేదు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇప్పుడు దేర్ ఆర్ 2 మెయిన్ ప్రాబ్లమ్స్ అమ్మా. స్పెషలీ దగ్గు అనేది మామూలుగా చాలా మందికి వస్తూ ఉంటుంది. అలర్జీ కాఫ్ అని దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అలాగే రిపీటెడ్గా అలర్జిక్ రైనైటిస్, అంటే కోల్డ్ కాఫ్ రావడము సహజమే. దాని నుంచి కూడా వాళ్ళు అశ్రద్ధ చేస్తుంటారు. అది మామూలు కోల్డ్ అనుకొని ఆ కాఫ్ రెగ్యులర్గా వస్తుంటుంది. అలాగే మామూలు అలర్జీ అనుకొని అశ్రద్ధ చేయడము. అలాగే సింపుల్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా, నిమోనియా, అది కూడా మన దేశంలో చాలా కామన్. అలాగే ట్యూబర్క్లోసిస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ దట్ విచ్ విల్ నార్మలీ సూపర్ ఇంపోజ్డ్ విత్ క్యాన్సర్. సో ప్రతి పేషెంట్కి ప్రాబ్లం వచ్చినా దాన్ని ఈ విధంగా అది వైరల్ ఇన్ఫెక్షన్ అనుకొని, సింపుల్ కోల్డ్ అని, అలర్జీ అని, నిమోనియా అని, ట్యూబర్క్లోసిస్ అని చాలా మంది దాన్ని పోస్ట్పోన్ చేసి, ఈవెన్ ద ఫిజిషియన్స్ కూడా, ప్రైమరీ ఫిజిషియన్స్ కూడా ఇది మామూలు ఇన్ఫెక్షనే అనుకొని దానికి యాంటీబయాటిక్స్ వాడి అనవసరంగా దాన్ని 3 months to 6 months పోస్ట్పోన్ చేయడం వలన మనం ఈ లంగ్ క్యాన్సర్ని లేట్ స్టేజ్లో కనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి లంగ్ క్యాన్సర్లో మేము డైలీ చూసేది 80% ఆఫ్ ద కేసెస్ అడ్వాన్స్ స్టేజ్ లంగ్ క్యాన్సర్లోనే మా దగ్గరికి వస్తుంటారు. ఓన్లీ 10% ఆఫ్ దెమ్ వుడ్ కమ్ ఇన్ స్టేజ్ 1. స్టేజ్ 1లో ఇది 90 to 99% మనం దీన్ని క్యూర్ చేయడానికి వీలవుతుంది. అది ఎప్పుడు మనం సింపుల్గా దగ్గు వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు సడన్గా, ఆర్ రొటీన్ స్క్రీనింగ్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 రొటీన్ స్క్రీనింగ్ చేసినా కూడా మనం చిన్న లీజన్స్ మనం లంగ్లో కనుక్కోవడానికి వీలవుతుంది. సో మొత్తానికి అన్ఫార్చునేట్లీ ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసిన స్మోకర్స్కి రిపీటెడ్గా యూఆర్ ఎట్ హై రిస్క్ టు డెవలప్ లంగ్ క్యాన్సర్ అని చెప్పినా కూడా అశ్రద్ధ చేస్తూ దాన్ని డయాగ్నోసిస్ని డిలే చేయడం మూలన స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళిపోవడం చూస్తున్నాం. సో దిస్ ఇస్ ద మెయిన్ కారణాలమ్మా. సో దట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అవేర్నెస్ ఉన్నా కూడా డిలే చేయడానికి. డాక్టర్, ఇలాగా స్టేజ్ 1లో కాకుండా స్టేజ్ 3, స్టేజ్ 4లో కనుక కన్సల్ట్ చేయడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి డాక్టర్? అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా టైం తీసుకుంటుంది అనుకోవచ్చు కదా? కరెక్ట్ అండి. సో స్టేజ్ 1లో మనం 95 to 99% క్యూర్ చేయగలుగుతున్నాము. స్టేజ్ 2 అయితే 60 to 70% క్యూర్ అవుతున్నారు. స్టేజ్ 3 వాళ్ళకి ఓన్లీ 30% వాళ్ళకి మనం క్యూర్ చేయగలుగుతున్నాము. స్టేజ్ 4 వాళ్ళకి ఓన్లీ 10 to 20% వాళ్ళకి మనం మోర్ దెన్ 5 years లైఫ్ ఇవ్వగలుగుతున్నాము. సో ఇలా అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ మామూలు ట్రీట్మెంటే కాకుండా ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అవుతే సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా 1 to 2 days ఆఫ్ రేడియేషన్ కానీ, ఆర్ దట్ పార్ట్ ఆఫ్ ద లంగ్ని ఆపరేట్ చేయడం కానీ జరుగుతుంది. సో సింపుల్ ట్రీట్మెంట్ అవుతుంది, క్యూర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అడ్వాన్స్ స్టేజ్లో కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ
పలు రకాల ట్రీట్మెంట్, అది కూడా నాన్ స్టాప్ గా చాలా నెలల పాటు, సంవత్సరాల పాటు ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్దో ఇప్పుడు స్టేజ్ 3, స్టేజ్ 4లో ఒకప్పుడు 6 నెలల నుంచి 9 నెలల వరకు కంటే ఎక్కువ బతికే అవకాశం కూడా లేకుండింది. ఇప్పుడు చాలా రీసెర్చ్ జరిగింది. సో కొత్త కొత్త టార్గెట్స్ ఐడెంటిఫై చేయగలిగాము. సో కొత్త ట్రీట్మెంట్లు అవైలబుల్ ఉన్నాయి. దాని ద్వారా లైఫ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ 3 to 6 months నుంచి ఇప్పుడు 2 to 6 years, 7 years, 10 years వరకు కూడా ఇన్ స్టేజ్ 3, స్టేజ్ 4 మనం చేయగలుగుతున్నాం. కానీ క్యూర్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ అగైన్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్. సో డాక్టర్, అంటే పేషెంట్ ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోగలగాలి, తను ఏదో వ్యాధి ఉన్నట్లుంది, నాకు సిమ్టమ్స్ బయట పడితేనే పేషెంట్ డయాగ్నోస్ చేసుకోగలుగుతారు, అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. బట్ డాక్టర్, అన్ని కేసెస్లో కూడా ఈ సిమ్టమ్స్ అనేవి బయట పడతాయా? ఒకవేళ సిమ్టమ్స్ బయట పడకపోతే కనుక ఎర్లీ స్టేజ్లోనే ఎలా కన్సల్ట్ చేయాలి డాక్టర్ని, ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి పేషెంట్? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. దట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, అవి సిమ్టమ్స్ డెవలప్ అయినాయి అంటే దేర్ ఇస్ ఆల్రెడీ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద బాడీ. దట్ మీన్స్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ కమింగ్ టు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ప్రాబ్లమ్స్ లేనప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం మనం వెరీ ఎర్లీ స్టేజ్లో స్టేజ్ 0 అండ్ స్టేజ్ 1లో కనుక్కోవడానికి వీలవుతుంది. దాన్ని స్క్రీనింగ్ అంటాం. సో యాన్యువల్ స్క్రీనింగ్, ఉదాహరణకి ఇప్పుడు మీ దగ్గర కార్ ఉంటుంది, మోటార్ సైకిల్ ఉంటుంది, దానికి 5,000 kilometers తర్వాత ఆ స్కూటర్కి కానీ కార్కి కానీ ఇబ్బంది లేకున్నా కూడా మీరు దాన్ని సర్వీసింగ్కి పంపిస్తారు. సర్వీసింగ్ పంపించినప్పుడు అక్కడ వాళ్ళు దాన్ని అన్ని పార్ట్స్ ఊడదీకి, దీంట్లో ఈ బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి, ఇది అరిగిపోయినాయి, దీనికి మార్చాలి అని చెప్తారు, ఇంజన్ ఆయిల్ మార్చాలి అని చెప్తారు. దాని అర్థం ఏంటి? ప్రాబ్లమ్స్ లేనప్పుడు మోటార్ సైకిల్ కానీ కారు కానీ మీరు సర్వీసింగ్ ఎలా పంపిస్తారో అలాగే మీకు సిమ్టమ్స్ లేనప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్స్లో ప్రతి హాస్పిటల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ స్క్రీనింగ్లో మీరు సిమ్టమ్స్ లేనప్పుడు స్క్రీనింగ్కి వెళ్ళినప్పుడు సింపుల్ కామన్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తాం. దీన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటాం. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము క్యాన్సర్ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్లో కనుక్కోగలుగుతాం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దగ్గుతూ రక్తం పడుతున్నప్పుడు వస్తే అది డెఫినెట్లీ అడ్వాన్స్ స్టేజ్ అవుతుంది. సో సిమ్టమ్స్ లేనప్పుడు మీ డబ్బులు 2,000 నుంచి 4,000లో అన్ని స్కానింగ్ అయిపోతాయి. మీకు తొలి దశలో కనుక్కోవడం జరుగుతుంది. ఏమీ లేకపోతే మరీ సంతోషము, బట్ నిర్ధారణగా మీరు ఇంటికి వెళ్ళొచ్చు, ఇప్పుడు స్కానింగ్ చేయించుకున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ బై ఛాన్స్ ఏమన్నా ఉంటే మనం ఎర్లీ డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. సో స్క్రీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్, గోయింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్స్ ఈజ్ ఇంపార్టెంట్ వన్స్ ఇన్ ఎన్ ఇయర్. ఎస్. సో లైఫ్ స్టైల్కి కంపేర్ చేసి చాలా మంచి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ డాక్టర్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు లైఫ్ టైం అనేది అంతకుముందు ఫైనల్ స్టేజ్లో కనుక కన్సల్ట్ చేస్తే 6 months అట్లా ఉండేది, బట్ ఇప్పుడు 2 to 3 years కూడా అవుతుంది అని చెప్తున్నారు. సో ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత లంగ్ క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి రిజల్ట్స్ మీరు చూస్తున్నారు డాక్టర్? మీరు ఎన్నో కేసెస్ని డీల్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. సో ఎలా ఉన్నాయి సార్ రిజల్ట్స్ అన్ని కనుక చూసుకుంటే? పర్సనలైజ్డ్ థెరపీ ఇదంతా కూడా ఎలా ఉంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారమ్మా. స్పెషలీ పర్సనలైజ్డ్ థెరపీ, ప్రిసిషన్ ఆంకాలజీ అనేవి న్యూ థింగ్స్ విచ్ హ్యావ్ కమ్ మెయిన్లీ ఫర్ ట్యూమర్స్ లైక్ లంగ్ క్యాన్సర్. దీంట్లో ఫార్చునేట్లీ క్యాన్సర్ సెల్ అనేది, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇంతకు పూర్వము కీమోథెరపీ అనేది చేసేది. కీమోథెరపీ ద్వారా మన క్యాన్సర్ కణాలే కాకుండా మిగతా కణాలు కూడా దాన్ని ఎఫెక్ట్ అయ్యి పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ స్పెసిఫైడ్ పర్సనలైజ్డ్ ప్రిసిషన్ ట్రీట్మెంట్ కాదు అక్కడ. ఇట్స్ ఎ జనరల్ ట్రీట్మెంట్. క్యాన్సర్ కణాలే కాకుండా అన్ని కణాలు బాడీలో ఎఫెక్ట్ అవుతాయి. సో దాన్ని కాకుండా ఒకవేళ క్యాన్సర్ కణాల మీద మనం ఏమన్నా టార్గెట్స్ ఐడెంటిఫై చేయగలిగితే, ఆ టార్గెట్ మూలానే అది క్యాన్సర్ సెల్గా మారిందని మనకు తెలవగలిగితే దాన్ని మనం అరెస్ట్ చేయడానికి వీలవుతుంది. సో క్యాన్సర్ సెల్ గ్రోత్ అరెస్ట్ అయితే అది ఆటోమేటిక్గా చనిపోతుంది. దీన్ని పర్సనలైజ్డ్ థెరపీ అంటారు, దాన్నే టార్గెటెడ్ థెరపీ అంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక బాంబ్ అనేది ఒక ఏరియాలో వేస్తే అందరూ ఆ ఏరియాలో ఉన్న 2-3 kilometerల ప్రాంతంలో అందరూ చనిపోతారు. అది కాకుండా ఏ స్పెసిఫైడ్ ఫోకస్ ఏరియాలో మనం పిన్ డ్రాప్గా ఒక
ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఒక ఇంట్లో వేయగలిగితే ఆ ఇల్లు ఒకటే డ్యామేజ్ అవుతుంది. దీన్ని ఈ క్లస్టర్ బాంబ్ కాకుండా స్పెసిఫైడ్ ఫోకస్డ్ బాంబ్ అంటాం, దాన్నే టార్గెటెడ్ థెరపీ అంటాం. ఒక మందు ఇచ్చినప్పుడు, ఒక డ్రగ్ ఇచ్చినప్పుడు అది ఓన్లీ ద క్యాన్సర్ సెల్ కణాలని అటాక్ చేస్తే పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కణాలు చనిపోవడం తప్పకుండా జరుగుతుంది, ఎఫెక్ట్స్ బాగుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ పర్సనలైజ్డ్ థెరపీ విచ్ ఇస్ కాల్డ్ టార్గెటెడ్ థెరపీ. Targeted therapy in lung cancer has made a revolution in the treatment of lung cancer. So in stage 3 and stage 4, disease has spread all over the body ఉన్నప్పుడు ఒకవేళ మనం ఆ టార్గెట్స్ ట్యూమర్ సెల్లో ఐడెంటిఫై చేయగలిగితే చేయడానికి ఇప్పుడు వీలవుతుంది. దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటాము, మాలిక్యులర్ టార్గెట్స్ ఐడెంటిఫై చేస్తాము. అది మామూలు క్యాన్సర్లో, ఈ స్పెషలీ లంగ్ క్యాన్సర్లో చాలా పేషెంట్లకి మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. తద్వారా సింపుల్ టాబ్లెట్ తోటి ఈవెన్ ఇన్ స్టేజ్ 4 మనం పలు సంవత్సరాలు వాళ్ళని కాపాడుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇంకొక ట్రీట్మెంట్ కూడా ఈ పర్సనలైజ్ థెరపీ ద్వారా చేయగలుగుతున్నాము, దాన్ని ఇమ్యునోథెరపీ అంటారు. ఇమ్యునోథెరపీ కూడా వెరీ ఫ్యూ క్యాన్సర్స్లో బాగా పనిచేస్తుంది. దాంట్లో ఉదాహరణకి లంగ్ క్యాన్సర్లో కూడా ఇమ్యునోథెరపీ చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఇమ్యునోథెరపీ ఈ లంగ్ క్యాన్సర్లో చాలా మంది పేషెంట్స్కి చాలా కాలాల పాటు, అంటే నెలలు సంవత్సరాల పాటు కూడా మనం ట్యూమర్ని ఈవెన్ ఇన్ స్టేజ్ 4లో కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఓకే. అండ్ డాక్టర్, ప్రెజెంట్ డేస్లో చాలామంది అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు మీలాంటి వాళ్ళు ఇలా చెప్పడం వల్ల చూసి ఇట్లాగా. సో డాక్టర్, అప్పటి వరకు కూడా స్మోకర్ తను స్మోక్ చేస్తూనే ఉన్నారు, బట్ ఇప్పుడు ఇలాంటి విన్న తర్వాత మీలాంటి వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్స్ తెలియడం వల్ల తర్వాత ఆపేస్తారు. దో అప్పటి వరకు ఏదైనా డ్యామేజ్డ్ ఉంటే కనుక అది పూర్తిగా క్యూర్ అవుతుంది అనుకోవచ్చా డాక్టర్? దిస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇప్పటిదాకా 20 ఏళ్ళు సిగరెట్ తాగాను, ఇప్పుడు ఆపితే ఏమవుతుంది అని చాలా మంది అపోహలో ఉంటారు. బట్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు స్మోకింగ్ ఆపితే చాలా చాలా మీ ఆర్గన్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. విత్ ఇన్ 8 hours బాడీలో ఉన్న నికోటిన్ అంతా వెళ్ళిపోతుంది. ఐ వుడ్ సే మిరాకిల్స్ వుడ్ హ్యాపెన్. బ్లడ్ సర్క్యులేషన్ టు ద బ్రెయిన్, హార్ట్, kidney and your body will improve drastically, and you see the change in your face, you will become glorified and you become better in skin texture would improve, and simultaneously the risk of developing cancer will be reduced in 5 years by 50%. In another 10 years it almost becomes negligible. The chance of developing lung cancer or any cancer with smoking related would be reduced in 10 years time. So ఎప్పుడు కానీ అది లేట్ కాదు. ఈ రోజు కానీ రేపు కానీ మీరు ఎంబడే క్యాన్సర్ మన స్మోకింగ్ అనేది ఎంబడే ఆపడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ వుడ్ ఆల్వేస్ సే మిరాకిల్స్ హ్యాపెన్ వన్స్ యూ స్టాప్ స్మోకింగ్. హలో డాక్టర్. అండ్ డాక్టర్, కొన్ని డిసీజెస్ జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతూ ఉంటాయి, అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉంటే అవి అలాగా రిపీట్ అవుతూ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో అలా చూసుకుంటే డాక్టర్, ఈ లంగ్ క్యాన్సర్ అనేది కూడా జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతుంది అనుకోవచ్చా? That's a very good question, Amma. When common cancers which are known to be hereditary are breast cancer, uterine cancer, ovarian cancer, and colonic cancers. So lung cancer is not purely hereditary. So there are no genes which, as of now, which say ఇది ఐడెంటిఫై చేస్తే ఈ మనిషిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, అదే తన జనరేషన్లో కంటిన్యూ అవుతుందనే అవకాశం ఉంది అనేది నిర్ధారణ కాలేదు. బట్ ఇన్ జనరల్ ఏ పేషెంట్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది, అదే ఫ్యామిలీలో 2-3 క్యాన్సర్ ఉంది అంటే దేర్ ఇన్బోర్న్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇన్ దట్ ఫ్యామిలీ, దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ compared to the normal public, they have got higher chance of developing cancer. So such kind of people, I would always advise them to go for regular screening once in a year. Ala ani meer panic ayipoye avasaram ledu. It's only that we can't do anything to diagnose. We can only do to diagnose it early. We can't prevent the cancer, but we can at least diagnose the cancer early. Yes. సో మీరు చెప్పినట్లు నిజంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అసలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేయించుకోవడం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. సో అలా చూసుకుంటే లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎటువంటి ప్రికాషన్స్ సజెస్ట్ చేయగలరు డాక్టర్? అబ్సల్యూట్లీ అమ్మా. సో మెయిన్ రీజన్స్ అన్నది ఎక్సోజినస్, అంటే అవుట్ సైడ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లో 70 to 80% of it is our own reasons amma. One is about smoking and chewing tobacco. These are the main reasons. 65 to 70% of the cancers are because of that.
అండ్ దాని తర్వాత మనం డైటరీ హ్యాబిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో లో క్యాలరీ డైట్, లో ఫ్యాట్ డైట్, high vegetarian diet, high increase the number of fruits. The fruits and vegetables have got plenty of antioxidants, amma. So if you have a good number of fruits and vegetarian diet, your body will be protected. God has given enough of fruits and vegetables which are all colored. They have plenty of antioxidants. By taking those, your risk of cancer would reduce, risk of lung cancer would reduce. So, and 40 minutes of good exercise per day also prevents lung cancer. Apart from that, a good exercise prevents heart attacks, brain attacks, hypertension and diabetes as well. So exercise, no smoking and good dietary habits with a balanced diet helps in preventing cancer. Apart from that, people who are in factories who are exposed to chemicals should be very careful. They have to protect themselves with the mask and the helmets and the gloves in whenever they are working in the factory, and they should definitely go for screening once every year to see if you can detect early cancer. So these are the precautions that you people have to take to prevent, and certainly if you do this, the preventable cancer, especially lung is definitely a preventable cancer. The incidence would significantly come down once you do these precautions. ఎస్ అండ్ డాక్టర్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కొన్ని సెల్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. అంటే అట్లా లాంగ్ టర్మ్ కనుక ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇగ్నోర్ చేయడం వల్ల. అలా చూసుకుంటే కనుక డాక్టర్, లంగ్ క్యాన్సర్ వల్ల ఇంకే అదర్ పార్ట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే మనకు ఒక అపోహ ఉందమ్మా, స్మోకింగ్ అండ్ చివింగ్ టొబాకో తోటి లంగ్ క్యాన్సర్ వస్తుంది అని. అదే కాదమ్మా, ఫ్రమ్ మౌత్ నేజల్ క్యాన్సర్ నుంచి మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్, kidney cancer, intestines cancer, cervical cancer. So every part of the body is stimulated by the smoking tobacco or chewing tobacco. So ద్వారా మిగతా cancers కూడా వచ్చే అవకాశం ఉంటుంది. So literally the tobacco is a poison. The person who is taking tobacco, there is every chance, 80% chance that he would develop some cancer or the other in the body. సో డాక్టర్, అందుకే ఇట్లాంటి మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ ఉన్నాము. దీని ద్వారా అయినా సరే, మీరు చెప్పే ఈ ఇన్ఫర్మేషన్స్ ద్వారా అయినా సరే, చాలా మంది ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో, భయపడుతున్నారో ఇంకా ట్రీట్మెంట్ చేసుకోకుండా, వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు కన్సల్ట్ చేస్తారు. సో డాక్టర్, యాజ్ ఆఫ్ యూ చెప్పండి, ఎన్నో కేసెస్తో డీల్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. సో ఇప్పుడైనా సరే అట్లీస్ట్ ఎర్లీ స్టేజెస్లో ఎవరైనా కన్సల్ట్ చేస్తున్నారా డాక్టర్, లంగ్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు? ఐఎమ్ సో హ్యాపీ అమ్మా that you asked that question. సో చాలా మంది ఉన్నారమ్మా. ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద అవేర్నెస్, పేషెంట్ అటెండర్స్, స్మోకర్స్ కూడా మనం స్కాన్ చేసి కనుక్కోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయి మంచిగా సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా పూర్తిగా మనం క్యూర్ చేయగలుగుతున్నాము. వాళ్ళు 5 years, 7 years, 10 years కూడా రెగ్యులర్గా వచ్చి మాకు నమస్తే చెప్పి హలో చెప్పడానికి వస్తుంటారు. ఇట్ ఈస్ సో గ్రాటిఫైయింగ్. We feel so happy that we are able to cure these cancers when they come in early stages. And ఇప్పుడు మీరు అన్నట్టు 18 to 20%, అది 50% స్టేజ్ 1లో మనం డయాగ్నోస్ చేయగలిగితే, మోర్ అండ్ మోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ మనం ఈ 20% స్టేజ్ 1 పేషెంట్స్ని 50% స్టేజ్ 1 పేషెంట్స్ కనుక్కోగలిగితే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనం, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేసినట్టు సంతోషిస్తాం. సో అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, సో ఒక పేషెంట్కి ఎంతో ఉపయోగం, అలాగే మన దేశానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా ముందుగానే అవేర్నెస్ కల్పించడం ద్వారా వాళ్ళు ఎర్లీ స్టేజ్లోనే కనుక రియలైజ్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ అవేర్నెస్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. రైట్, ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.